హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలో మహాభారతంలోని ఒక అద్భుతమైన సన్నివేశాన్ని, నీతి కథను తెలుసుకుందాం. ధర్మరాజు అడిగిన ప్రశ్నకు భీష్ముడు చెప్పిన లక్ష్మీదేవి మహిమ ఎలా ఉంటుంది, లక్ష్మీదేవి ఎలాంటి వ్యక్తుల దగ్గర ఉంటుంది, ఎలాంటి వ్యక్తుల దగ్గర ఉండదు అనే గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధర్మం, శుభ్రత, నిజాయితీ, భక్తి ఉన్న చోట లక్ష్మీదేవి ఎలా నివసిస్తుందో, అహంకారం, అసత్యం, అపప్రితత ఉన్న చోట ఎందుకు దూరం అవుతుందో తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ధర్మరాజు లక్ష్మీ నివాస స్థలములను చెప్పమని భీష్ముడిని ఇలా అడుగుతాడు. ఎప్పుడు అడుగుతాడు అంటే, మహాభారత యుద్ధం ముగింపు సమయంలో భీష్మాచార్యుడు బాణాలతో కొట్టబడి ఆ అంపశయ్య మీద, అంటే బాణాల మంచం మీద పడుకొని ఉంటాడు. పడుకొని ఉన్న సమయంలో అందరూ వెళ్ళి, శ్రీకృష్ణుడు సహా పాండవులంతా వెళ్ళి ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని నీతి వాక్యములు చెప్పమని అడుగుతారు. అప్పుడు వస్తుందన్నమాట ఈ కథ. అప్పుడు భీష్ముడు ఇలా చెప్తాడు. ఒకప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది. ఆయన భీష్మాచార్యులు వారు చెప్తున్నారు. నిత్య సత్యవ్రతం కలవారు, ఆచారాలు పాటించేవారు, గురుభక్తి కలవారు, ఏ పని అయినా పూర్తి అయ్యే వరకు శ్రద్ధగా గమనించేవారు, సమర్థత గలవారు, స్వచ్ఛమైన బుద్ధులు కలవారు, సత్యార్కర్యాలు ఆచరించేవారు, విజ్ఞానం, తపస్సు, దానబుద్ధి, బ్రహ్మచర్యం, శాంతము, ఇంద్రియ నిగ్రహము కలవారు నా అనుగ్రహమునకు పాత్రులవుతారు అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పుచున్నది. వారి ఇంట నేనెప్పుడూ నివసిస్తుంటాను. క్రూరులు, నాస్తికులు, చేసిన మేలు మర్చిపోయేవారు, కృతజ్ఞులు, దుష్టబుద్ధి కలవారు నాకిష్టులు కారు. అందుచేత వారి దరిదాపులను కూడా నేను ఉండజాలను అని లక్ష్మీదేవి చెబుతుంది. ఇంకా మరియు ఏమేం చెప్పిందంటే, ఎంగిళ్ళు తినకుండా ఇల్లు శుభ్రంగా ఉంచుకొని ఆచార వ్యవహారాలు పాటించే స్త్రీలంటే నాకు చాలా ఇష్టం. వారిలో ఎప్పుడూ నేను ఉండడానికి చాలా ఇష్టపడతాను అని చెప్తున్నారు లక్ష్మీ అమ్మవారు. భర్తను ఎదిరించి మాట్లాడే దానిని, అతనికి ఇష్టం లేని పనులను చేసేదానిని, ఎప్పుడూ కోపంగా ఉంటూ పరుషవాక్యాలు పలికేదానిని, ఎక్కువగా పొరిగిళ్లకు పోయేదానిని, నీతి నియమాలు లేకుండా ప్రవర్తించేదానిని, సమయాసమయములకు చూడకుండా ఎక్కువ నిద్రపోయేదానిని నేను విడిచి వెళ్ళిపోతాను. స్త్రీలకు చెప్తుందన్నమాట. వీరి నుంచి నేను విడిచి వెళ్ళిపోతాను అని లక్ష్మీదేవి అమ్మవారు స్వయంగా చెప్తున్నారు. ఇంకా లక్ష్మీదేవి ఇంకా ఎక్కడెక్కడ ఉంటుంది, నివసిస్తుంది అని చెప్తుంటే, తామర చెరువుల్లోనూ, తోటల్లోనూ, పూలు పూసే ఉద్యానవనాల్లోనూ నేను నివసిస్తుంటాను అని లక్ష్మీదేవి స్వయంగా చెబుతుంది అని భీష్మాచార్యుల వారు సెలవిస్తారు. ఇలా ధర్మరాజుకు చాలా నీతి వాక్యాలు, నీతి కథలను భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు వివరిస్తూ మహాభారతంలో చెప్పడం జరుగుతుంది. ఇంకా మరికొన్ని నీతి నియమాలను, మనిషి మనుగడకు కావాల్సిన అవసరాలను భీష్మాచార్యుల వారు మనకు మహాభారతం గుండా అందరికీ తెలియడానికి పాండవులకి వివరిస్తాడనమాట. ఇలా వివరించడం ద్వారా అందరి మనుగడ కూడా మంచిగా ఉండాలని, లోక కళ్యాణార్థమే ఇవన్నీ మనకి భీష్మాచార్యుల ద్వారా ఆ భగవంతుడే చెప్పిస్తుంటాడు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. లక్ష్మీదేవి అమ్మవారు చాలామంది అనుకుంటుంటారు, మాకు ఎందుకు ఇలా దరిద్రం పట్టుంది, మాకు ఏదీ జరగడం లేదు, మాకు డబ్బులు రావడం లేదు, మాకు అదృష్టం కలిసి రావడం లేదు అని. మనం చేసే దాంట్లో మంచి లేనప్పుడు దేవుడు కూడా సహకరించడు అని తప్పకుండా అందరూ తెలుసుకోవాలి.
మీరు అందరూ తెలుసుకుంటారనే మీకు నీతి నియమాల గురించి లక్ష్మీదేవి అమ్మవారు ఎలాంటి ఇంట్లో ఉంటారు, ఎలాంటి వారి దగ్గర నివసిస్తారని కోరుకుంటారనే దానికి తెలియడం కోసమే మేము ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పటికైనా తెలుసుకొని ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, అమ్మవారి కటాక్షం పొందాలంటే ఇలాంటి నియమ నిబంధనలు పాటించి ఏకాగ్రతతో అమ్మవారిని నమ్ముకొని పూజలు చేసినట్లయితే తప్పకుండా అమ్మవారు కరుణిస్తుంది. మీ ఇంట్లో కూడా అమ్మవారు కొలువై ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మీకు ఇంకొక కథతో మీకు ఒక అమూల్యమైన సమాచారంతో మీ ముందుకు వస్తాము. కొత్తగా కథలు, మీకు కథలంటే ఇని వదిలేసే కథలు కాకుండా మీ నడవడిక మంచిగా ఉండాలంటే ఏమేమి చేయాలన్న కథలనే మేము చెప్పడం జరుగుతుంది. ఇతిహాసాల నుంచి, మన పురాణాల నుంచి తీసుకున్నవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. దయచేసి అందరూ ఇది గమనించి అర్థం చేసుకొని మంచిగా మసులుకొని అందరూ బాగా సుఖ సంతోషాలతో ఉంటారని మనస్ఫూర్తిగా మానస్ టీవీ 19 తరపున అందరినీ ప్రార్థిస్తున్నాము. మనకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమంది తెలియని వాళ్ళకి కూడా వెళుతుంది. అంతో ఇంతో ఈ వీడియోలో మంచి లేకపోలేదు కాబట్టి కొంతమంది కూడా ఈ వీడియోను చూసి మారుతారేమో కొంచెమైనా అనేసి మాత్రమే మీకు షేర్ చేయమని చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే మన్నించమని మరోమారు మిమ్మల్ని అందరినీ సవ్యముఖంగా ప్రార్థిస్తూ క్షమించమని వేడుకుంటున్నాము. మరొక వీడియోలో, రేపటి వీడియోలో మీ ముందుకొచ్చి మీకు మరికొంత సమాచారాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై భారత్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.